2020 మే 7వ తేదీ సరిగ్గా 6 సంవత్సరాలు అయింది. అయితే విశాఖలో చాలా ఘటనలు జరిగినప్పుడు కూడా ఒక దుర్ఘటన మాత్రం ప్రజలు మర్చిపోలేరు. ఈరోజు ఆ ఫోటోలు చూస్తే చాలామందికి గుర్తొస్తుంది. ఇది కరోనా సమయం. ఎల్జీ పాలిమర్స్ అనే ఒక కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఆ గ్యాస్ లీక్ అవడంతో అర్ధరాత్రి ప్రజలందరూ కూడా ఊపిరి ఆడని పరిస్థితిలో చాలామంది అస్వస్థకు గురయ్యారు, కొందరు మృతి చెందారు. ఇప్పుడు కూడా ఈ ఫోటోల్ని మనం చూడవచ్చు. ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంకి సంబంధించిన వ్యక్తులు ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఎగ్జిబిషన్లో మనం చూడవచ్చు ఆ రోజు ఏ రకంగా ప్రజలు ఊపిరి ఆడని పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు, రోడ్డు పైన పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఈ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తాయి. నిజానికి చూసుకుంటే ఆ ఘటన జరిగి 6 ఏళ్ళు అయింది. సహజంగా ఏదైనా సంఘటన జరుగుతుంది, ఆ సంఘటనకు కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కూడా గడుస్తాయి. కానీ 6 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఈ గ్రామస్తులు, దాదాపు 5 గ్రామాలు. అయితే 5 గ్రామాలలో ఎక్కువగా వెంకటాపురం గ్రామస్తులు మాత్రం ఎక్కువగా నష్టపోయారు. ఈ దృశ్యాలన్నీ కూడా ఆ రోజు జరిగిన దృశ్యాలను ఇప్పుడు చూసిన ప్రతి వ్యక్తి కూడా ఒకసారిగా ఆ రోజు ఎంత బాధపడ్డారు, ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అనే విషయాన్ని ఒకసారిగా గుర్తు తెచ్చుకున్నారు. నిజానికి ఇక్కడ స్థానికుల మాటల్లో చెప్పాలంటే చిన్న గ్యాస్ లీక్ అయినా ఊపిరి ఆడకపోయినా ఆ రోజును గుర్తు చేసుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు కూడా మీ పేరేంటి? అప్పుడు గ్యాస్ అదే రామలక్ష్మి గారు చెప్పమ్మా, ఆ రోజు గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో పడుకున్నారా? ఇంట్లో పడుకున్నాను సార్. సమ్మర్ ఒకటి కదా, మే నెల ఒకటి ఇంట్లో వరండీలో పడుకున్నాను సార్. పడుకుంటే సడన్గా స్మెల్ వస్తే ఒకవేళ వైర్లు ఏవో కాలిపోతున్నాయేమో లేకపోతే గ్యాసే కట్టలేదేమో అనుకొని ఇంట్లోకి వెళ్ళి చూసాం. ఇవన్నీ చూస్తే చుట్టుపక్కల ఏది లేదు. ఇంకేటి మంచులాగా పడిపోతుంది సార్. మంచులా పడిపోతుంటే ఏటి కొల్లే తిరిగేసి వామిటింగ్స్ అయిపోయి అక్కడే సగం మంది పడిపోయారు. చిన్నపిల్లలు పడిపోయారు, పెద్దోళ్ళు పడిపోయారు, గడ్డలో పడిపోయారు. పిల్లలు తెలియలేరు సార్. ఎలాగున్నారో పరిస్థితి అర్థం లేదు. చూసిన వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు, చూడలేని వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు సార్. ఇప్పటికి అప్పుడైతే కొంచెం మంది ప్రాణాలు ఉండి అందరికీ క్యాన్సర్లు, కడుపుల నొప్పులు, గ్యాస్ ఫామ్ అయిపోవడాలు, కడుపుల్లో బుడగలు వచ్చేయడము అన్నీ అవుతున్నాయి సార్. వయసులతో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు సార్ గ్యాస్ లీకేజీ వల్ల. సరే వెంకటరావు గారు, మీరు కూడా ఆ రోజు నాకు కనిపించారు. నేను కూడా వచ్చాను ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు. అప్పటికిప్పుడు అంటే అప్పుడు ప్రభుత్వం ఎంతో సాయం చేసాం, కొంత కాంపెన్సేషన్ ఇచ్చానా అని చెప్తుంది. ఓకే, దాని గురించి ప్రస్తావించకపోయినా ఇప్పుడు గ్రామస్తుల పరిస్థితి ఎట్లా ఉంది? 6 ఏళ్ళలో మీరు చాలాసార్లు ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతామని చెప్పేసి శంకుస్థాపన చేశారు, అదేది లేదు. సూపర్ స్పెషాలిటీ శంకుస్థాపన చేసిన రాయి ఇప్పుడు వెక్కిరిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అవసరం. ఎందుకనంటే ఇప్పుడు ఒక్కొక్కరికి జబ్బులన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటప్పుడే ఎక్కువ వైద్యం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇక్కడే కాదు, ఆ పక్కనే ఆర్ఆర్వీపురంలో ఒక ఆమె గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితురాలే. ఆమె ఆక్సిజన్ లేకుండా ఆవిడ బయటికి రాలేదు. ఆక్సిజన్ తోటి ఆవిడ జీవితం అంతాను గత 6 నెలల నుంచి మంచం మీదే ఉన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఊరంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. స్లో పాయిజన్ లాగా ఈ విషవాయువు శరీరాలని ఆవరించి ఉంది. ఏదైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని వీళ్ళందరికీ కూడా, చాలామందికి హాస్పిటలైజేషన్లో కూడా పరిహారం అందలేదు. అలాగే చాలామందికి ఇంటికి 10,000 ఇచ్చారు, ఈ మనిషికి 10,000 ఇచ్చారు. ఆ 10,000 రూపాయలు కూడా అందలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడి క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గ్యాస్ లీక్ బాధితులకి సరైనటువంటి పద్ధతుల్లో విచారణ చేసి న్యాయం చేయండి. వీళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారా లేదా? హాస్పిటల్లో ఉన్నోళ్ళు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం ఏంటి? అందరికీ ఇవ్వాలి కదా. హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు దిక్కుతోచని స్థితిలో పారిపోయారు, పరిగెత్తిపోయారు, ప్రాణాలు అరచేత పెట్టుకొని పరిగెత్తారు. వెంకటాపురం కాస్త కొంతమంది పరిగెట్టారు, ఎటువైపు అది మేఘాద్రిగడ్డ వైపు కొంతవైపు పరిగెత్తారు. గ్యాస్ లీక్ అయిపోయిన మూడో రోజు అయితే ట్యాంకులు పేలిపోతున్నాయి, అందరూ కూడా దూరంగా పారిపోండేనంటే రాత్రికి రాత్రి కొన్ని లక్షల మంది ప్రజలు అటు బీచ్ వైపు, ఇటు కొత్తవలస వైపు, అటు సబ్బవరం వైపు పారిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి భయానకమైనటువంటి పరిస్థితిని సృష్టించింది ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యం. కనీసం స్టైరన్ గ్యాస్ లీక్ అవుతుందని కనీసం సైరన్ కూడా వేయలేదు. కనీసం ముందు హెచ్చరికగా ఏ రకమైనటువంటి హెచ్చరిక చర్యలు చేపట్టకుండా అనాలోచితంగా అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టేసి
పర్మనెంట్ ఎంప్లాయీస్ని పెట్టకుండా పర్మనెంట్ వాళ్ళు చేయాల్సిన పనిని అవుట్సోర్సింగ్ వాళ్ళతో చేయించి ఈ గ్యాస్ లీక్ దొరకటానికి కారణమైంది. ఇప్పటికీ కూడా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి 6 ఏళ్ళు అయింది. ఈ 6 ఏళ్ళు ఒక చీకటి రోజు, ఆ చీకటి రోజులో ఒక సాక్ష్యం ఈ మహిళతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అంటే నేను కూడా ఆ రోజు తెల్లవారుజామున వచ్చాను. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు ఎట్లా ఉండేది, ఆ తర్వాత మీ ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా మారిందమ్మా? ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందండి. నేను అద్దెకి ఉంటున్నామండి. ఊరుగాని ఊరొచ్చి బతుకుతున్నాము. చిన్న షాప్ అండి, కాగితాల షాప్ మాది. మాకు ఏది మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మొన్న అప్పుడుదా ఆ మధ్యలోనూ గ్యాస్ నీకైన కొన్నాళ్ళకి ఇవన్నీ పొక్కుల్లాగా, నీరు పొక్కుల్లాగా, కాలిపోయిన పొక్కుల్లా మెడ చుట్టూరు వచ్చేయండి. అవి తగ్గిన తర్వాత ఇప్పుడు ఇది బయలుపడ్డదండి క్యాన్సర్ వచ్చింది. అప్పటికి మాకు న్యాయం జరగలేదండి. ఈ బాధలతో బాధపడుతున్నాము. ఎందుకన్నది మాకు ఎందుకు న్యాయం జరగలేదు అన్నది ఎవరికి తెలీదు. ఏం చేస్తున్నారు అన్నది తెలియదండి. అయోమయంలో ఉన్నాము ఇప్పుడు కష్టాలతోటి. ఎవరో ఆదుకుంటలేదు. అమ్మ, అప్పుడు కొందరికి పరిహారం ప్రభుత్వం ఇచ్చింది కదా, అట్లాంటి సహాయం మీకు ఏమైనా? ఏం అందలేదండి. ఇప్పుడు 60,000 దాకా మాకు డబ్బులు ఇవ్వేయండి సొంతం. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఓపెన్ చేసామండి. ఇప్పుడు బాటిల్ ఎక్కిస్తున్నారు, తీగమతి అయితే జరుగుతుంది. ఎంఐబి హాస్పిటల్లో, మహాత్మా గాంధీ హాస్పిటల్లోను, క్యాన్సర్ హాస్పిటల్లోనండి. ఇలాగ ఉన్నదండి నా పరిస్థితి. ఎవరు ఏమీ చేస్తలేదు. ఎవరి కాళ్ళు అన్నిటి ఉన్నారు. ఊరుగాని ఊరు వచ్చి బతుకుతున్నాము. మాది ఊరైతే కాదు, అద్దుకుంటున్నామండి. ఇక్కడ వెంకటాపురంలో 12 సంవత్సరాలు అవుతుందండి మేము వచ్చి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా? అలాగే మీ ఊరికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఇంకా చాలా మంది ఉన్నారండి బాగోపోయిన వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు. ఎవరో పట్టించుకుంటలేదు. ఎవరికి వాళ్ళు అన్నట్టు ఉన్నదండి. ఎవరికి బాగుంటే వాళ్ళకి బాగున్నట్టు అయిపోయింది ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. నీరసాలతోటే ఉన్నారు. వాళ్ళకి ఏమి న్యాయం జరగలేదండి. కొంతమందికి న్యాయం జరిగింది, కొంతమందిని వదిలేశారు. ఎందుకు వదిలేశారు అన్నది ఎవరికి తెలియదండి. ఎందుకు పట్టించుకోలేదు అన్నది ఎవరికి తెలదండి. మేము అయోమయంలో ఉన్నాము. ఇప్పుడు ఇలా జరిగింది. ఎవరు ఆదుకుంటారండి? ఏ ఏళ్ళకి ఎలా ఉంటాం చెప్పలేము. ఈ తీగమటి అయిన తర్వాత నా ఆరోగ్యం బాగుంటుందో బాగోదో, ఏమైపోతానో తెలియదండి. టెస్టులన్నీ పట్టుకొచ్చానండి. మనం చూడవచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి డాక్టర్స్ షీట్స్ ఉంటాయి. నిజానికి చూసుకుంటే అప్పుడు ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేసిందన్న అంశాన్ని మనం విమర్శించినప్పుడు కూడా, అప్పుడు సహాయం చేసినప్పుడు కూడా ఆ తర్వాత సహాయం కొనసాగలేదు. నిజానికి చూసుకుంటే అప్పుడున్న ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 ఇచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే కొందరికి ₹1,00,00,000 ఇవ్వచ్చు, కానీ ఈరోజు బ్రతికున్న వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినప్పటికి కూడా చాలరు. ఈరోజు చూసుకుంటే వనాలమ్మకు సంబంధించి మనం చూసుకుంటే ఈమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈమె లాంటి అనారోగ్య పరిస్థితి చాలామంది గ్రామస్తుల్లో కూడా ఉంది. వీరందరూ కూడా చాలామంది ఆ రోజు స్టెరిన్ గ్యాస్ పీల్చివేయడం వల్ల కొందరు అస్వస్థకు గురయ్యడంతో అప్పటికప్పుడు కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే వీరందరూ కూడా దీర్ఘకాలిక అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి. ఇది ఈరోజు 6 ఏళ్ల నుంచి కూడా, అంటే 6 ఏళ్లుగా ఒక న్యాయం కోసం ఎదురు చూస్తున్న గ్రామాల్లో ఈ 5 గ్రామాల్లో ఒకటి. ఇది వెంకటాపురంతో పాటు ఆర్ఆర్ వెంకటాపురం తదితర గ్రామాలు కూడా ఉన్నాయి. ఏదేమిటికి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బాధిత ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, వెంకటాపురం నుంచి.